ఐటీ ఎంఎన్‌సీస్‌కి మెయిన్‌గా ఇండియాలో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్‌సీస్ టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, యాక్సెంచర్, హెచ్‌సీఎల్, మైండ్ ట్రీ అసలు అన్ని ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేసే వాళ్ళకి నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఈవెన్ మీరు ఫ్యూచర్‌లో ఆ కంపెనీస్‌కి వెళ్ళాలనుకున్నా కూడా ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఏంటంటే మన ఇండియాలో ఎక్కువ ఎంఎన్‌సీ బేస్డ్ జాబ్స్ ఉంటాయండి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుంచి జాబ్స్ అయితే ఎక్కువుంటాయి. ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇండియా అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో ఎక్కడ చూసుకున్నా కూడా చీప్ లేబర్‌ని ప్రొవైడ్ చేసే కంట్రీ. అంటే ఇప్పుడు మనకు ఒక 3,00,000 ప్యాకేజ్‌తో ఫ్రెషర్స్‌ని తీసుకోవచ్చు. బట్ మీరు ఏ డెవలప్డ్ కంట్రీకి వెళ్ళినా ఆర్ స్కిల్డ్ లేబర్ ఉన్న కంట్రీకి వెళ్ళినా కూడా ఇంత చీప్‌గా అయితే దొరకరు. అట్‌లీస్ట్ 5-6 టైమ్స్ మినిమమ్ పెట్టాల్సిందే. కాబట్టి ఇండియా అనేది చీప్ లేబర్ చాలా కంపెనీస్‌కి. ఇప్పుడు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి సర్వీస్ బేస్డ్ కంపెనీలో కూడా ఉన్న ఎంప్లాయీస్ అంటే ఏదో ఒక క్లయింట్‌కి వర్క్ చేస్తుంటారు. ఆ క్లయింట్స్ యూఎస్‌లో కానివ్వచ్చు, యూకేలో కానివ్వచ్చు, యూరోపియన్ కంట్రీస్‌లో కానివ్వచ్చు ఇలా ఉంటారు. సో, వాళ్ళకి చీప్ లేబర్ దొరుకుతారు కాబట్టి ఎంతైనా స్పెండ్ చేస్తారు. ఎంతమందిని హైర్ చేసుకుంటారు. ఇదంతా బాగుంది. బట్ ఇప్పుడేంటంటే మన ఇండియాకి కాంపిటీషన్ అయితే చాలా కంట్రీస్ అయితే వస్తున్నాయి. మెయిన్‌గా యూఎస్‌కి ఏంటంటే మనకన్నా చీప్ లేబర్ వాళ్ళకైతే దొరుకుతున్నారు. ఇది నిజం. మెక్సికో, అటు సైడ్ ఉన్న కొలంబియా, ఇంకా సౌత్ అమెరికాలో బ్రెజిల్ కానివ్వచ్చు, వెనిజువలా కానివ్వచ్చు, చిలే కానివ్వచ్చు, అర్జెంటీనా కానివ్వచ్చు, ఇలాంటి కంట్రీస్ నుంచి ఇప్పుడైతే చీప్ లేబర్ అయితే వాళ్ళకి దొరుకుతున్నారు. ఈవెన్ కరీబియన్ ఐలాండ్స్ నుంచి కూడా. అలానే వీటితో పాటు కొన్ని సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇలాంటివి ఉన్నాయి. సౌత్ ఏషియన్ కంట్రీస్ కానివ్వచ్చు. ఇవేంటంటే ఆల్రెడీ ఈ మధ్య మన ఇండియా కన్నా కూడా ఓవర్‌కమ్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు చాలా వరకు మన ఇండియా కంపెనీస్‌లో కూడా ఇండియాలో వచ్చే ప్రొడక్ట్ స్టార్టప్ కంపెనీస్ కూడా మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఈ కంట్రీస్ నుంచి అయితే లేబర్‌ని హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ చీప్ లేబర్ దొరుకుతున్నారు కాబట్టి. అంటే మనకంటే చీప్ అక్కడ. సో, ఇది వన్ ఆఫ్ ద వరీయింగ్ థింగ్, కన్సర్న్ థింగ్ అని చెప్పొచ్చు మనకు. మెయిన్‌గా మనకి యూఎస్ నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ప్రాజెక్ట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు వాళ్ళవి ఇంకొక బెనిఫిట్ ఏంటి, ఈ మెక్సికో, కొలంబియా ఆర్ అటు సైడ్ ఉన్న నార్త్ అమెరికా కంట్రీస్ కానివ్వచ్చు, ఇక్కడ గ్వాటిమాలా అని ఇలాంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి. మళ్ళీ బ్రెజిల్ కానీ ఇవన్నీ వీటిలతో కంపేర్ చేసుకుంటే మన ఇండియాతో వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టైమ్ జోన్. సో, మనకు వర్క్ చేయాలంటే ఏంటంటే టైమ్ జోన్ ఓవర్‌లాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి మార్నింగ్ టైమ్‌లో మనకి నైట్ టైమ్ ఉంటుంది. మనం నైట్ షిఫ్ట్ చేయాలి. సో, వాళ్ళకి కొంత కష్టం అవుతుంది మనతో కమ్యూనికేషన్ అనేది. ఇది ట్రూ. బట్ ఆ నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్ కంట్రీస్‌తో వాళ్ళకన్నా వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చారనుకో వాళ్ళకి టైమ్ జోన్ డిఫరెన్స్ కూడా 1 ఆర్ 2 అవర్సే ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళకొక బెనిఫిట్. దాంతో పాటు చీప్ లేబర్ కూడా దొరుకుతున్నారు. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకు ఒక కన్సర్నింగ్ థింగ్ అయితే రైజ్ అయితే చేస్తున్నాయి. ఒక కన్సర్న్ అయితే. అదేంటంటే మనకు ప్రాజెక్ట్స్ అనేవి తగ్గబోతున్నాయి. ఇది ట్రూ. రెసెషన్ వల్ల, ఏఐ వల్ల స్టార్ట్ అయిన ఈ డ్రాట్ అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వబోతుంది. బట్ దీనికేంటంటే డ్యూ టు సమ్ అదర్ రీజన్. సో, ఇప్పుడేంటంటే అన్ని రీజన్స్ కూడా మన ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్‌కి కొంత నెగెటివ్ న్యూస్ అయితే ఇస్తున్నాయి. పాజిటివ్ న్యూస్ అయితే ఇవ్వట్లేదు. సో, ప్రాబ్లమ్ మన ఇండియాలో అయితే ఏం లేదండి. బట్ మన ఇండియన్ కంపెనీస్, సర్వీస్ కంపెనీసు డిపెండ్ అవుతాయి కాబట్టి యూఎస్ ఆర్ యూరోపియన్ క్లయింట్స్‌కి. సో, ఇక్కడే మనకైతే ప్రాబ్లమ్ వస్తుంది. ఈవెన్ మన ఇండియాలో స్టార్ట్ చేసే కంపెనీస్ కూడా మీరు ఒకసారి చూసినట్టయితే వాళ్ళు ఇండియాలో హైర్ చేసుకోకుండా ఈ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా లాంటి కంట్రీస్ నుంచి హైర్ చేసుకున్నారంటే అర్థం చేసుకోండి. సో, ఎవరైనా బెనిఫిట్ ఎక్కడుంటే అక్కడే కదా వెళ్తారు. సో, ఇది ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. మెయిన్‌గా అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇలా అవుతున్నాయి కదా! జాబ్స్ తగ్గితే ఏం చేయాలంటే యావరేజ్ ఎంప్లాయీగా ఆర్ బిలో యావరేజ్ ఎంప్లాయీగా ఉంటే మీకు ఎటువంటి యూజ్ కూడా ఉండదు. స్కిల్ పర్సన్‌గా ఉండాల్సిందే మీరు. మెయిన్‌గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో మీరు జాబ్స్‌లోకి వెళ్తారు. కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మిమ్మల్ని అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. బట్ ఏంటంటే అక్కడే మీకు ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ లేనప్పుడు మీకు స్కిల్స్ లేకుండా ఉంటే మీకు యూజ్ లేదు కదా! తర్వాత మీరు సర్వైవ్ కూడా అవ్వలేరు. కాబట్టి రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయంటే ఎవరైతే స్కిల్ ఉంటారో వాళ్ళు మాత్రమే సస్టైన్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఎందుకంటే చీప్ లేబర్ అంటే దే డోంట్ హ్యావ్ టు బీ స్కిల్డ్ ఎనఫ్. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఫ్రెషర్స్ అందరూ స్కిల్డ్ ఏం కాదు. ఎలా ఉన్నా తీసుకుంటారు. ఎందుకంటే లేబర్ అనేది ఇంపార్టెంట్. చాలా వరకు సపోర్ట్‌కి కానివ్వచ్చు, నార్మల్ ఐటీ అండ్ నాన్ ఐటీ రిలేటెడ్ స్టఫ్‌కి అంటే అలాంటి వర్క్స్‌కి కంప్లీట్ స్కిల్డ్ వర్కర్స్ అవసరం లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు మన ఇండియా నుంచి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అన్‌స్కిల్డ్ జాబ్స్ అన్నీ ఉండవు. స్కిల్ జాబ్స్ మాత్రం అలానే ఉంటాయి. కాబట్టి మీరు స్కిల్ విషయంలో కొంత కాన్సంట్రేట్ చేసి ఎఫెక్టివ్‌గా ఉండాలి. కొంత టాప్ 10%లో ఉండాలి. అది మీరు ఏ స్కిల్ చూస్ చేసుకున్నా కూడా అది ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఐ హోప్ ఇది కొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే మీకు తెలిసిన ఐటీ ఫ్రెండ్స్‌కి ఆర్ ఫ్రెషర్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.